హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్సస్ కోడర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవడం అనేది నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ద డౌన్లోడ్ లింక్ ఫర్ విండోస్, దిస్ ఈజ్ ద డౌన్లోడ్ లింక్ ఫర్ ద మ్యాక్. సో నేను విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ లింక్ నేను కాపీ చేసి నేను గూగుల్లో పేస్ట్ చేసుకుంటే నాకు ఇలా వస్తుంది, డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీరు అన్ని ఇక్కడ లేటెస్ట్ వర్షన్స్ అన్నీ చూపిస్తాయి. సో నీకు ఏవైతే వర్షన్ లేటెస్ట్ ఉందో దాన్ని డౌన్లోడ్ క్లిక్ బటన్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఈఎక్సీ ఫైల్ని మనం రన్ చేస్తే మనకి ఈ విండో వస్తుంది, ఇన్స్టాల్ పైథాన్ 3.11.12 అనే విండో వస్తుంది. సో ఈ విండోలో ఏం చేయాలంటే మనం ఈ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా పైథాన్ పాత్ సెట్ అవుతుంది. వన్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ ఉంది కదా, ఈ ఇన్స్టాల్ నౌని మనం క్లిక్ చేయాలి. వన్స్ ఈ ఇన్స్టాల్ నౌని క్లిక్ చేస్తే మనకి ఇలా సెటప్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది, సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీన్ని మనం క్లోజ్ చేసి తర్వాత ఏం చేయాలంటే సెర్చ్లో మనం పైథాన్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఈ విండో అనేది వస్తుంది. పైథాన్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఐడిఈ అంటారు, పైథాన్ షెల్ అంటారు, టెర్మినల్ అంటారు. సో ఇక్కడ మీరు పైన టాప్ బటన్ చూసుకుంటే నేను పైథాన్ 11 వర్షన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది నా వర్షన్ చూపిస్తుంది. నేనేం చేస్తున్నా, నేను హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ కమాండ్ యూజ్ చేసి హాయ్ని ప్రింట్ చేస్తున్నా, హాయ్. సో ఇంట్లో ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నాకు అవుట్పుట్ హాయ్ అని వస్తుంది. దిస్ ఈజ్ ద ఇన్స్టలేషన్ అండ్ డౌన్లోడింగ్ ద పైథాన్. ఓకే, నెక్స్ట్ మనం పైథాన్ వేరియబుల్ నుంచి నేర్చుకుందాం. పైథాన్ వేరియబుల్ అంటే ఏందో చూద్దాం. సో వేరియబుల్ అంటే ఏంటంటే టు హోల్డ్ ద వాల్యూ. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేయడం కోసం వేరియబుల్ యూజ్ చేస్తాం. సో దాంట్లో సింటాక్స్ ఏందో చూసుకుందాం. సో దిస్ ఈజ్ ద సింటాక్స్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో నేను ఏ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నా, ఆ వేరియబుల్కి 5 అనే ఒక వాల్యూని అసైన్ చేశాను. సో ఇది ద సింటాక్స్. సో ఏ లాంగ్వేజ్ అయినా మనం వేరియబుల్ క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్ నేమ్ లెటర్స్ కానీ అండర్ స్కోర్ దాన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ వేరియబుల్ నేమ్ ఓన్లీ నెంబర్తో క్రియేట్ చేయలేము. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి వేరియబుల్ నేమ్ ఆల్ఫా న్యూమరిక్, అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండర్ స్కోర్ తోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ వచ్చేసి కేస్ ఎంట్రీ, అంటే లోయర్ అండ్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్పర్ అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం పైథాన్ రిజర్వ్డ్ కీవర్డ్స్ తోటి మనం వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయలేము. పైథాన్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది పైథాన్ కీవర్డ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా, అండ్ డెప్త్గా చెప్తా, అసలు ఏంది ఆ కీవర్డ్స్ ఏంటనే చెప్తా. సో ఇప్పుడు మనం వ్యాలిడ్ వేరియబుల్ చూసుకుందాం. సో ABC 1 2 3. So we can create alpha numeric and we can create numeric and alpha and we can create underscore and ABC. సో ఇప్పుడు ఇన్వాల్యూడ్ ఏందో చూద్దాం. సో ఇన్వాల్యూడ్ స్పెషల్ క్యారెక్టర్స్తో మనం డిఫైన్ చేయలేము, అలాగే పైథాన్ కీవర్డ్స్తో కూడా డిఫైన్ చేయలేము. ఈ డెఫ్ ఇఫ్ అనేది పైథాన్ కీవర్డ్స్. సో దోస్ ఆర్ ఇన్వాలిడ్ కీవర్డ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి వేరియబుల్ డిఫైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేద్దాం సింపుల్గా. ఓకేనా? సో నేను ఫస్ట్ అండర్ స్కోర్ ABC అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ అండర్ స్కోర్ ABC వేరియబుల్కి పైథాన్ అనే ఒక వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు నేనేంది నా వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను, అండర్ స్కోర్ ABC. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏం రావాలా, పైథాన్ అని రావాలి. ఇది వ్యాలిడ్ అయితే పైథాన్ అని వస్తుంది, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకేనా? సో నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకేమొచ్చింది, పైథాన్ అని వచ్చింది. సో ఇది వ్యాలిడ్ కాబట్టి పైథాన్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ABC 1 2 3 తీసుకొని దానికి 10 అనే వాల్యూ అసైన్ చేసిన. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా, ఏంది ABC వేరియబుల్ 1 2 3 4ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే ఏం రావాలి, నాకు 10 అనే వాల్యూ రావాలి. ఓకేనా? సో 10 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇన్వాలిడ్ వేరియబుల్ చూసుకుందాం. అసలు ఇన్వాలిడ్ వేరియబుల్ అంటే ఏంది? సో ఇదంతా కామెంట్ చేస్తున్నాను. ఓకేనా? ఇన్వాలిడ్ వేరియబుల్ అంటే ఇప్పుడు నేను స్పెషల్ క్యారెక్టర్తో చేస్తున్నా. $C = 10 ఇచ్చిన. ప్రింట్ నేను ఏం చేస్తున్నా, నా వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా ABC
ఏబీ డాలర్ సి ప్రింట్ చేస్తే ఏమొస్తుంది నాకు ఇన్వాలిడ్ అని వస్తుంది. కంట్రోల్ బి. సో ఇక్కడ చూసినట్టయితే సింటాక్స్ ఇన్వాలిడ్, ఓకేనా. సో ఈ సింటాక్స్ రాంగ్ కాబట్టి సింటాక్స్ ఇన్వాలిడ్ అని వచ్చింది. దిస్ ఈజ్ ఇన్వాలిడ్ వేరియబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please subscribe for more videos, more content. Thank you so much. Bye bye.